మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. మనకి కాకినాడ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. రంగరాయ మెడికల్ కాలేజ్ ఆర్ఎంసి కాకినాడ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇది రంగరాయ మెడికల్ కాలేజ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అలాగే మనకి కాకినాడ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగిందండి ఈ నోటిఫికేషను. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. సో ఆ రిక్రూట్మెంట్ సంబంధించి నేనైతే ప్రజెంట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. రంగరాయ మెడికల్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇనీషియల్గా 1 ఇయర్ కాలానికి, అంటే 1 సంవత్సర కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫీజు ఇచ్చారు కదా, ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 750 రూపీస్, అంటే 750 రూపాయలు అనేది ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. డిజబిలిటీ కేటగిరీ, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, ఎవరైతే డిజబిలిటీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది నిల్ అండి, ఏమి లేదు. సో ఇక్కడ 2 విధాలుగా మనం ఫీజు పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మనకి అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అలాగే డీడీ కూడా ఇచ్చారండి. ఒకవేళ అకౌంట్ నెంబర్ ద్వారా మీరు పే చేయాలనుకుంటే అకౌంట్ నెంబర్ ఇచ్చారు 358195259330, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడ. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు డీడీలో ఇన్ ఫేవర్ ఆఫ్ మెన్షన్ చేసేటప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఈ పేరున డీడీ తీయాలండి. సో ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం పోస్టులు ఉన్నాయి, ఎంత శాలరీ ఇవ్వడం జరుగుతుంది, ప్రతిదీ పిన్ టు పిన్ ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ కూడా టేబుల్ వైజ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం 18/12/2025 నుంచి 27/12/2025 సాయంత్రం 4 గంటల లోపు అయితే మనం అప్లికేషన్స్ అయితే ఇవ్వాలండి వాళ్ళకి. సో ఇది టైం లైన్ అండి, రిక్రూట్మెంట్ టైం లైను. ఇక్కడ మనకి సిఆర్మ్ టెక్నీషియన్ పోస్ట్ ఉంది కదా, ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా దీనికి శాలరీస్ వచ్చి 32,670 అండి. అలాగే ఓటీ టెక్నీషియన్ 4, మీకు కేటగిరీస్ ఇచ్చారు కదా, ఇందులో రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఓసీలో అప్లై చేయొచ్చు, ఓపెన్ కేటగిరీ. ఇక్కడ SC1 అంటే ఆ కేటగిరీ మాత్రమే. ఒకవేళ బీసీఏ ఇచ్చారనుకో ఆ కేటగిరీ మాత్రమే, బీసీబీ ఇస్తే ఆ కేటగిరీ మాత్రమే. అలాగా పర్టికులర్ మెన్షన్ చేస్తే కనుక ఆ కేటగిరీ వాళ్ళు అప్లై చేయాలి. ఓసీ అని మెన్షన్ చేస్తే ఎవరైనా అప్లై చేయొచ్చండి, ఓపెన్ కేటగిరీ. సెకండ్ వన్ ఓటీ టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 2, రేడియోథెరపీ టెక్నీషియన్ 3, మౌల్ రూమ్ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2. మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు 7 రకాల పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ అండి. 32,670 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ 14 పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ వైజ్ ఇక్కడ రోస్టర్ పాయింట్లు ఇచ్చారండి. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. డ్రైవర్స్ హెవీ వెహికల్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇది డ్రైవర్స్కి మేల్కి మాత్రమే ఇచ్చారు. 1 వేకెన్సీ మాత్రమే ఉంది, అది కూడా ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 18,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ ఇది కూడా మేల్ క్యాండిడేట్స్కి మాత్రమేనండి. 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ వాళ్ళకి. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15,000 మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కౌన్సిలర్స్ ఆల్కహాల్ అండ్ డ్రీ అడిక్షన్ సెంటర్స్లో ఉందండి ఈ పోస్టు. 1 వేకెన్సీ మాత్రమే ఉంది, అది బీసీఏ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 17,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇవి మొత్తం 11 రకాల పోస్టులు అండి. ఇవి 34 వేకెన్సీస్ అండి. టోటల్ పోస్టులు వచ్చి 34, 11 రకాల వేకెన్సీస్ ఇవి. సో ఇవన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సిఆర్ఎం టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హత చదివి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ డిప్లొమా ఉండాలి, అది కూడా క్యాథలాబ్ టెక్నీషియన్ కోర్సు DCLT చేసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి.
అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి, అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. ఓటీ టెక్నీషియన్ చూడండి, ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ చదువు ఉండాలి. మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వీటిల్లో డిప్లొమా ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి, అప్ టు డేట్ రెన్యువల్. ఈసీజీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హత పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూరో ఫిజియాలజీ లేదా ఈసీజీ టెక్నాలజీ లేదా బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఈసీజీ అండ్ ఈఎన్ఎంజీ. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అది కూడా గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. మీరు పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్లో అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే పీసీబీలో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. బీఎస్సీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ చదువు ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రేడియోథెరపీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, తత్సమాన అర్హత కానీ. డిప్లొమా ఉండాలండి ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా బీఎస్సీ రేడియోథెరపీ. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. LINAC మెషిన్ వర్క్ చేసి ఉండాలి, అది 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలండి. మౌల్ రూమ్ టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హత పాస్ అయ్యి ఉండి డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా బీఎస్సీ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా రేడియోగ్రఫీ అయితే చదువు ఉండాలి. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. LINAC మిషన్ గురించి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సిటీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హత పాస్ అయి ఉండాలి. డిప్లొమా లేదా బీఎస్సీ ఇన్ ఇమాజింగ్ టెక్నాలజీ కోర్సులు అయితే ఉండాలి. అలాగే అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్. జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చి 10th క్లాస్ అండి, 10వ తరగతి దాని తత్సమాన అర్హత పాస్ అయి ఉండాలి. డ్రైవర్స్ హెవీ వెహికల్ మేల్ క్యాండిడేట్స్కి అనేది 10th క్లాస్ పాస్ అయ్యండి, ఇంగ్లీషు తెలుగు రాయడం చదవడం రావాలండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు, అది కూడా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్. అలాగే హెవీ మోటార్ వెహికల్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అది గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు. అలాగే క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్ ఇవి మేల్ క్యాండిడేట్స్కి 10th క్లాస్ పాస్ అయ్యి తెలుగు ఇంగ్లీషు మీరు రాయడం చదవడం రావాలండి. కౌన్సిలర్స్ అండి, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ BA, BSc, BCom, BE, BTech ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అలాగే 3 months ట్రైనింగ్ కోర్స్ ఇన్ డిఎడిక్షన్స్ కౌన్సిలింగ్లో అయితే 3 months ట్రైనింగ్ కోర్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కదా, ఇవి 2 మీకు బాగా వచ్చి ఉండాలండి. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి వెయిటేజ్ మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడిగారో అందులో 75% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. వచ్చిన మార్కుల్లో 75% అయితే తీసుకుంటారు. తర్వాత 15% మార్క్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ ఏమన్నా ఉంటే 15% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తే ట్రైబల్ ఏరియాలో 2.5 మార్క్స్ 6 monthsకేనండి. అలాగే రూరల్ ఏరియాలో 2 marks, అలాగే అర్బన్ ఏరియాలో 6 monthsకి 1 mark. అలాగే కోవిడ్లో వర్క్ చేస్తుంటే కనుక 6 monthsకి 5 marks, 1 yearకి 10 marks, 1.5 yearకి 15 marks ఈ విధంగా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 15 marks వరకు ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి మీకు 1 year అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 marks వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ 2022లో పాస్ అయితే 23కి 1 mark, 24కి 2 marks, 25కి 3 marks ఈ విధంగా అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ 42 years, ఇది మించకూడదండి, 42 బిలో 42 ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, 47 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇందులో కేటగిరీస్ ఉన్నాయి కదా, ఎస్సీలో Group 1, Group 2, Group 3
ఈ ఎస్సీకి సంబంధించి కేటగిరీస్ వచ్చినాయి కాబట్టి మీరు ఓల్డ్ సర్టిఫికేట్లు కాకుండా ఏదైతే ప్రజెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మాత్రమే సబ్మిట్ చేయండి. అలాగే లోకల్ క్యాండిడేట్ అని తెలియాలంటే కనుక 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా 4 years కంటిన్యూస్గా మీరు ఆ జిల్లాలో అయితే చదువు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మీరు లాస్ట్ డేట్ వచ్చేసి 27/12/2025 ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇందు మీద మీ యొక్క ఫోటో అంటించి క్రాస్గా సైన్ అయితే పెట్టాలి. ఇవన్నీ ఫిల్ చేయాలండి. అలాగే మీరు గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలి. ప్రతిదీ కూడా అటెస్టేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందని ఇక్కడ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి. సో ఇవన్నీ పెడుతుంటే కనుక ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అలాగే మన పేరు మెన్షన్ చేయాలి. ఫీ ఎంత పే చేసామో ఫీ పేమెంట్ మెథడ్ చెప్పాలి. అంటే డీడీలో పే చేసామో అకౌంట్ ద్వారా పే చేసామో అనేది తెలియచేయాలి. ఇక్కడ లాస్ట్లో సైన్ అయితే పెట్టాలండి. ఇవన్నీ ఫిల్ చేసి సైన్ పెడుతూ ఇవన్నీ కూడా నోట్ చేయాలండి. నోట్ చేసి మీరు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో అయితే సబ్మిట్ చేయాలండి. ఇది కాకినాడలో కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి, కాకినాడ డిస్టిక్ వెబ్సైట్లో. సో ఇంకెందుకండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.